కరీంనగర్ గడ్డ మీద పోరాటాల విప్లవాల గడ్డ మీద వచ్చిన నా బహుజన బాహుబలులారా, సామాజిక విప్లవాన్ని కోరుకునే ఓ పట్టభద్రులారా, మీకు పాదాలు వందనాలు. మై డియర్ బ్రదర్ అనే పదాన్ని విని చాలా రోజులైంది. అంటే ఆ పదంలోనే ప్రతి ఒక్కరిని ఎన్రోల్మెంట్ చేయడము, పాసిబిలిటీస్ క్రియేట్ చేయడం. నిన్న ప్రసన్న గారి స్పీచ్ విన్నాక నేను కూడా ఆయన స్టూడెంట్ అయితే బాగుంటుందా అనిపించింది. ఎందుకంటే మేము కేసీఆర్ని, రేవంత్ రెడ్డిని, దేశంలో అందరు పొలిటీషియన్ స్పీచ్లు వింటాం రెగ్యులర్గా. కానీ ప్రసన్న కృష్ణ స్పీచ్ విన్నాక లీడర్షిప్లో 4 స్టైల్స్ ఉంటాయి. 1 మోటివేషన్ చేయడం, 2 ఎన్రోల్మెంట్ చేయడం, 3 పాసిబిలిటీస్ క్రియేట్ చేయడం, 4 ట్రాన్స్ఫర్మేషన్ చేయడం. నిన్న ప్రసన్న కృష్ణ గారి స్పీచ్ విన్నాక నాకు ఆయన నీ తమ్ముడు నిన్నో తమ్ముడు నాకు అన్న అనిపించింది. పరివర్తన చెందించే స్పీచ్ అది. ట్రాన్స్ఫర్మేషన్ అనేది మామూలు స్పీచ్ కాదు. ఆయన కేవలం రాజకీయ నాయకుడు కాదు, పొలిటీషియన్ కాదు, లీడర్ ఫర్ నెక్స్ట్ జనరేషన్. అవునా కాదా? విక్టర్ హ్యూగో అనేది మీరు గూగుల్ ఓపెన్ చేసి చూడండి. మోహరించిన సైన్యాలను ఆపవచ్చు కానీ ముహూర్తం ఆసనమైన ఆలోచనలు ఎవరు ఆపలేదు. నేను బలంగా నమ్మే సిద్ధాంతం అది. ఈ రోజు ప్రపంచంలో 2 దేశాల మధ్య యుద్ధాన్ని ఆపే శక్తి ఎవరికి ఉంది? ఒక 2 దేశాలు యుద్ధం చేసుకుంటుంటే ఆపే శక్తి ఎవరికి ఉంది? ఎవరికి ఉండదు. ఒకటి అమెరికా అధ్యక్షుడు నడుచుకోవచ్చు, ఆపచ్చు. ఐక్యరాజ్య సమితి ఆపచ్చు. అవునా కాదు? కానీ ఈరోజు ఇక్కడ మీ మధ్యలో మెదులుతున్న ఆలోచన సంఘర్షణ ఆపే శక్తి ఎవరికైనా ఉందా? రేవంత్ రెడ్డి గారికి ఉందా? ప్రధానమంత్రి గారికి ఉందా? ప్రసన్న హరికృష్ణ గెలుపు కోసం వచ్చిన మన ఆలోచనని, మన దృఢ సంకల్పాన్ని ఆపే శక్తి ఎవరికైనా ఉందా? కొన్ని రోజుల క్రితం ప్రసన్న హరికృష్ణ ఎవరు నాకు తెలియదు, నేనెవరో ప్రసన్న హరికృష్ణకి తెలియదు. ప్రసన్న హరికృష్ణ గారు మా ఇంటికి వచ్చినప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఆయన మాట్లాడిన విధానం కావచ్చు, హరి కృష్ణుడు, హరి అంటే నారాయణ, కృష్ణుడు అంటే తెలుసు. ఇద్దరు కలిసి ప్రసన్న వదనంతో కూడిన ప్రసన్న హరికృష్ణ ప్రకృతి నాయకుడిని పంపించారు. ఎందుకంటే తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు కాళోజీ నారాయణ గారు ఒక మాట చెప్పింది, కలవాల్సిన మనుషులు కలిస్తే జరగాల్సిన పనులు జరుగుతాయి. మా ఇద్దరి కలయిక, మైపాల్ యాదవ్ కలయిక, ఇలా మనందరి కలయిక కేవలం ఒక ఎమ్మెల్సీ సీట్ కోసం కాదు. 1952లో మొదలైన తెలంగాణ ఉద్యమం మా ఉద్యోగాలు మాకు కావాలని చనిపోయిన 1200 మంది అమరవీరుల సాక్షిగా చెప్తున్నా. ప్రసన్న హరికృష్ణ గారి గెలుపు భారత రాజ్యాంగాన్ని కాపాడే మలుపు. భారత రాజ్యాంగ ప్రవేశ పీఠికలో ఏమవుతుందంటే, భారత ప్రజలమైన మేము భారతదేశానికి సర్వసత్తాక సౌకర్యవంత లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాన్ని నిర్మించుకునేందుకు పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఇవాళ మన భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను నేను అడుగుతున్నా, మాకు రాజకీయ న్యాయం చేయరా? మీరు బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అన్ని పార్టీలు కావచ్చు, మనకి సాంఘిక న్యాయం చేస్తున్నారా 75 సంవత్సరాల నుంచి? చెప్పండి మీరే. రాజ్యాంగంలో ఉన్న ప్రవేశ పీఠిక మనకు ఆత్మ లాంటిది. మనందరికీ బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి 93% ప్రజలకి రాజ్యాంగ ప్రవేశిక పీఠికలో ఉన్న సాంఘిక న్యాయం అందిందా? ఆర్థిక న్యాయం అందిందా? రాజకీయ న్యాయం అందిందా? ఇవాళ మనం ఏమడిగినా ముఖ్యమంత్రి సీట్ అడిగినామా, ప్రధానమంత్రి సీట్ అడిగినామా? 93% ప్రజలున్న ఈ దేశంలో పట్టభద్రుల ఎన్నిక జరుగుతుంది. ఎమ్మెల్యే సీట్ అంటే 100 కోట్లు, నోట్లు, ఓట్లు, సీట్లు. అవునా కాదా? ఎంపీ సీట్ అంటే 1000 కోట్లు. అవునా కాదా? కనీసం సామాజిక న్యాయం పాటిస్తా అని చెప్పిన రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని దేశమంతా తిరుగుతున్నాడా లేదా? అవునా కదా? మన కాంగ్రెస్ పార్టీని మనమంతా ఎందుకు గెలిపించినాం? నిరుద్యోగులంతా, విద్యార్థులంతా, పట్టభద్రులంతా మన ఓట్ల కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అవునా కదా? మరి 14 నెలల కాలంలో అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారేమో నిరుద్యోగులను పట్టించుకోలేదని మేమందరం తిరిగి మిమ్మల్ని గెలిపిస్తే గ్రూప్ 1 విద్యార్థుల మీద, గ్రూప్ 2 విద్యార్థుల మీద అశోక్ నగర్ లో, చిక్కడపల్లి లైబ్రరీలో లాఠీ చార్జీ చేశారా లేదా? మా మైపాల్ యాదవ్ని రెక్కలు పట్టుకుని ఎత్తుకుపోయారా లేదా? అర్ధరాత్రి గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్న అమ్మాయిని పోలీస్ స్టేషన్ లో పెట్టిరా లేదా? మా శృతిని, మా ప్రత్యూషాన్ని, అట్లా 100 మంది, మా నగేష్ని, మా జనార్దన్ని ఒక్కొక్కరి మీద 10 కేసులు పెట్టారు. మిస్టర్ రేవంత్ రెడ్డి, మా నిరుద్యోగుల మీద పడ్డ ప్రతి లాఠీ దెబ్బ మీకు 1000 ఓట్లు పోతాయి. అవునా కదా?
ఉందా? గట్టిగా చెప్పండి. ఆయనకు ప్రతిభ ఉందా? ప్రావీణ్యత ఉందా? నాణ్యత ఉందా? నైపుణ్యత ఉందా? పోరాట శక్తి ఉందా? ధైర్యం ఉందా? త్యాగం ఉందా? నిజాయితీ ఉందా? ఒక నాయకుడికి కావాల్సింది ఏంటి? క్యారెక్టర్. క్యారెక్టర్ ఉందా? కమిట్మెంట్ ఉందా? కమ్యూనికేషన్ ఉందా? ఇన్ని ఉన్న మా బంగారు వేలు వచనం మీ పార్టీ టికెట్ చేయకపోవడమే మనకు మంచిది. ఎందుకంటే మీ అన్ని పూసిపట్టిన పార్టీ. మీ పార్టీలలో మమ్మల్ని ఎస్సీ సెల్లులలో, ఎస్టీ సెల్లులలో, బీసీ సెల్లులలో, ఎంబీసీ సెల్లులలో, మైనార్టీ సెల్లులలో వేసి బంధించినా లేదా? ఇలా అన్ని పార్టీలు అగ్రవర్ణ ఆధిపత్య భావజాల పార్టీలా కాదా? మేమేమన్నా మీ ఆస్తులు ఓట్లాడినామా? బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ప్రకారం ఇచ్చిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన శాసన మండలిలో ఒక మెరుగైన వచనాన్ని, ఒక బాహుబలిని ఇవాళ ఆయన ఎవరో ఆర్ట్ ఫోర్స్ అన్నాడు, మనీ ఫోర్స్. వాళ్ళ దగ్గర మనీ ఫోర్స్ లో ఏ ఫోర్స్ లేదు. వాడు గో ఫోర్స్ ఒక నరేందర్ రెడ్డి 4 నిమిషాలు అన్న ముందు మాట్లాడగలరా? 4 సెకండ్లు అన్న కళలో చూడగలరా? చెప్పండి. నరేందర్ రెడ్డి బెటరా అన్న బెటరా? అడ్రస్ లేని అంజిరెడ్డి అంతకుముందు మనకు తెలుసా? అంజిరెడ్డి అడ్రస్ తెలుసా? తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా? అంటే కోట్ల రూపాయలు ఉంటే రాజకీయ నాయకులకి సూట్ కేసు నుంచి బీఫామ్ నమ్ముకునే బ్రోకర్ కొట్టులారా ప్రజాస్వామ్య వ్యవస్థని మాట్లాడుకొస్తున్నారు మా కృష్ణ. అవునా కదా? నిజాం లాంటిది నిజాం చెప్పడమే మా జర్నలిజం. ఒక ప్రసన్న కృష్ణ అనే వ్యక్తి రూపంలో ఇవాళ 4 కోట్ల ప్రజల ఆకాంక్ష అయిన ప్రజాస్వామ్య సామాజిక తెలంగాణ కోసం వస్తున్నాడు. అవునా కదా? 3,50,000 మంది నిరుద్యోగ ఓటర్లు, పట్టభద్ర ఓటర్లు ఉంటే దాంట్లో 93% ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారా లేదా? 1,20,000 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారా లేదా? ఇలా ఎక్కడో గుంటూరులో పెమ్మసాని చంద్రశేఖర్ అనే వ్యక్తి అమెరికాలో ఎంబీబీఎస్ కోచింగ్ చెప్పి 100 కోట్లు సంపాదించిండు. హ్యాట్సాప్. అవునా? ఆయన ఎంపీ అయ్యిండు, కేంద్ర మంత్రి అయ్యిండు. మరి ఒక గౌరవ బిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న వాళ్ళ నాన్న వాళ్ళ ఎమ్మెల్యేనా, వాళ్ళ తాత వాళ్ళ ఎమ్మెల్సీనా, వాళ్ళకి ఏమైనా 100 ఎకరాల ఆస్తి ఉన్నాయా? చెప్పండి. ఆయన ఇంటిలో పులి ఉంది. పులికి తగ్గట్టు పులి జ్ఞాన పులి ఉంది. అవునా కాదా? ఒక మారుమూల కుటుంబంలో పుట్టి తాడి చెట్టు ఎక్కితే కిందకి వచ్చేదాకా ప్రాణం ఉంటుందో లేదో అనుకున్నాం. అవునా కదా? తాడి చెట్టు ఎక్కి కిందకి దిగేయకుండా మన నాన్నమ్మ మనకి ప్రాణాలను కోల్పోయిన వృత్తిలో అక్షరాన్ని నమ్ముకొని ఇలా అక్షర సేద్యం చేసిందా లేదా? అలాంటి వ్యక్తి ఇలా అన్ని రాజకీయ పార్టీలు ప్రసన్న కృష్ణ గారికి చేతులు భయపడుతున్నారంటే నిజాయితీ. ఇలా ముఖ్యమంత్రి గారు ఎన్కౌంటర్ వేసుకొని సూట్ కేసులు, బ్రీఫ్ కేసులు పట్టుకొని 3 చోట్ల గెలిచినా తిరుగుతున్నాడు. ఒక ప్రసన్న కృష్ణ అనే ఒక సాధారణ వ్యక్తికి, ఒక టీచర్కి ఎవరు భయపడుతున్నది? అలా ముఖ్యమంత్రి భయపడుతున్నారా లేదా? ఎందుకంటే న్యాయం మన వైపు ఉంది, ధర్మం మన వైపు ఉంది, నిజాయితీ మన వైపు ఉంది. కలిస్తే నిలుస్తాం, నిలిస్తే గెలుస్తాం, విడిపోతే పడిపోతాం, పడిపోతే ఓడిపోతాం. అందుకే నా బీసీ సోదరులారా, నా ఎస్సీ సోదరులారా, నా ఎస్టీ సోదరులారా, నా మైనార్టీ సోదరులారా, నా తెలంగాణలో ఉన్న రెడ్డి సోదరులారా, వెలమ సోదరులారా, బ్రాహ్మణ సోదరులారా, వైశ్య సోదరులారా, మీరంతా చదువుకున్నారు కదా? అమెరికాలో ఎలక్షన్స్ అవుతుంటాయి. పోటీ చేసే అభ్యర్థి ఏ పార్టీ వాడో ఎంతసేపు మాట్లాడగలడు. అక్కడ అమెరికా ఎలక్షన్స్ లో పోటీ చేసేటప్పుడు అందరు స్పీచ్లు ఇస్తారు. ఇలా ప్రసన్న కృష్ణ గారితో ఏదైనా ఛానల్ డిబేట్ పెట్టమని అంజిరెడ్డి, ఆయన నరేందర్ రెడ్డి, మనీ ఫోర్స్ నరేందర్ రెడ్డి, గో ఫోర్స్ నరేందర్ రెడ్డి, మన ప్రసన్న కృష్ణ ముగ్గురు డిబేట్ పెడితే 3 నిమిషాల్లో అవుట్ చేస్తారా లేదా? ఓపెన్ ఛాలెంజ్. నరేందర్ రెడ్డి గారు, అంజిరెడ్డి గారు ఏ ఛానల్కి వస్తారా? శాటిలైట్ ఛానల్కి వస్తారా? సోషల్ మీడియా ఛానల్కి వస్తారా? కరీంనగర్ డాక్టర్ దగ్గరికి వస్తారా? 3 నిమిషాల్లో మిమ్మల్ని నాకౌట్ పంచుకుంటారా లేదా? జ్ఞాన యుద్ధం ఇది, ధర్మ యుద్ధం ఇది, న్యాయబద్ధమైన యుద్ధం. ప్రకృతి శక్తుల కలయిక ఇవాళ ప్రసన్న కృష్ణ గారి రూపంలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం ఆల్రెడీ అయిపోయింది. ప్రకృతి డిసైడ్ చేసింది. ఓన్లీ ఈ 24 గంటలు, ఈ 50 ఎత్తున్నారు 48 అవర్స్ లో మీరు జాగ్రత్తగా ఇక్కడికి వచ్చిన ఒక్కొక్కరు 4 జిల్లాల బాహుబలు. మీరు ఇక్కడ కూర్చున్న ఒక్కొక్కరు కాదు, మీరు 4 జిల్లాలో సోషల్ మీడియాలో మన ఓటు అమ్ముకోకుండా, మన ఓటుని నమ్ముకొని ఒక్కొక్కరు ఓటుకి 2,000, 3,000 ఇవ్వడానికి 100 కోట్లతో సుఖేశ్వరంలో, హెలికాప్టర్లలో దిగుతున్నారు. దయచేసి మన గెలుపు ప్రకృతి నిర్ణయించింది. మన గెలుపును దోచుకోకుండా, మన గెలుపుని ఆపకుండా కాపాడాల్సిన సైనికులు మీరు. సర్దార్ సర్వాయి పాపన్న మనకు స్ఫూర్తా కాదా? చాకలి అయినా స్ఫూర్తా కాదా? సమ్మక్క సారక స్ఫూర్తా కాదా? అమ్మ నీ పేరు
కీర్తిలత గౌడ్ గారు, ప్రసన్న గారు, అక్కడ ఉన్న అక్క చెల్లెలంతా సమ్మక్క సారక్కలాగా, చాకలి ఐలమ్మలాగా, ఝాన్సీ రాణిలాగా, కాకతీయ రాణి లాగా మీ అందరి మహిళా ఓట్లు 1,20,000 ఖచ్చితంగా పడాల్సిందే. ఎవరికి పడాలి? 3వ నెంబర్ ఓటు 1వ సీటు, అవునా కాదా? అదేవిధంగా బీసీ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ ప్రసన్న కృష్ణ గారికి నేను మద్దతు జరిగినాక నాకు కోట్ల రూపాయలు ఆఫరించడం ఒకడు వచ్చి, ఒకడు ఫార్చునర్ కార్ ఇస్తా అని చెప్పాడు, ఒకడు మన కులం వల్లే పోటీ చేస్తున్నాడు, నువ్వెందుకు సపోర్ట్ చేయమన్నారు. నేను కులానికో మతానికో ప్రాంతానికో అమ్ముడుపోయే వ్యక్తిని కాదు, వికాస్ అయిన తెలంగాణ బిడ్డగా చెప్తున్నా. 24 క్యారెట్ బంగారమా కాదా? చెప్పండి, 24 క్యారెట్ బంగారం పనికొస్తుందా? డైనమెంట్ ఎట్లా ఆయన స్పీచ్ ఎట్లుంది నిన్న. కాబట్టి అక్షరం ఆయుధమైంది, అక్షరమే జ్ఞానాన్ని సృష్టిస్తుంది. కాబట్టి మన ప్రసన్న గారు శాసన మండలిలో ఉంటే టీచర్ల సమస్యలు, ఉద్యోగుల సమస్యలు, విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగ సమస్యలు తీర్తాయా తీరవా? కాబట్టి మీ అందరూ ఒక్కొక్కరు శక్తివంతులై ఈ 48 గంటలు మన ఓటు మనం కాపాడుకుందాం. ఎన్నో ముక్కలు జరుగుతున్నాయి ఓటుని. టీచర్ల ఎమ్మెల్సీలలో టీచర్స్ అనే బాటిల్ పారుతున్నాయి, అది సిగ్గుచెడ్డా కాదా? టీచర్లని టీచర్ బాటిల్తో పడగలరా మీరు? ఈ ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలని, మైనార్టీలని, పేదవాళ్ళని మోసం చేస్తున్నాయి. కాబట్టి దయచేసి ప్రసన్న హరికృష్ణ గారు ఆల్రెడీ 5 లక్షల మంది విద్యార్థులకు యాప్లో 500 కోట్ల సేవ చేసిందా లేదా? 10,000 రూపాయల విలువైన మెటీరియల్ ని 5 లక్షల మందికి ఫ్రీగా ఇచ్చిందా లేదా? ఆయన విద్యార్థులు టీచర్లు ఉన్నారా లేదా? ఆయన విద్యార్థులు కానిస్టేబుల్ ఉన్నారా లేదా? ఆయన విద్యార్థులు ఎస్ఐ ఉన్నారా లేదా? ఆయన విద్యార్థులు ప్రొఫెసర్లు అయినా లేదా? చెప్పండి, అయినా లేదా? ప్రసన్న హరికృష్ణ గారి గెలుపుని నమ్మిన 2 చేతులు పైకి లేపండి, 2 చేతులు పిడికి వేయించండి. రెడీయా? రెడీయా? 2 చేతులు, చేతులు ఉన్న 2 చేతులు లేపండి. జై ప్రసన్న హరికృష్ణ. ఎమ్మెల్సీ అనే నేను ప్రసన్న హరికృష్ణ గెలుస్తున్నాడా లేదా? ప్రమాణ స్వీకారానికి పోదామా వద్దా? జై తెలంగాణ, జై ప్రసన్న హరికృష్ణ. సర్దార్ సర్వాయి పాపారాయుడు ఏ విధంగా అయితే ఆ రోజు కోటను కొట్టిండో మా బాహుబలి వస్తున్నాడు. ఇది ప్రజలు వదిలిన బాణం, ఇది ప్రజలు కోరుకున్న గెలుపు గుర్రం, అవునా కాదా? జై తెలంగాణ, జై